ఏపీలో ఆక్వా రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించింది. గత ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన కీలక హామీ ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ఇక ఇదే అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ రోజు ఈ జిల్లాలు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కాలువల మీద ఆధారపడ్డాయి. 2 సంవత్సరాలు మీకు మొరపెట్టుకుంటున్నారు ఎమ్మెల్యేలందరూ కూడా. DDRC మీటింగ్కి ఎక్కడికి వెళ్ళినా కాలువలన్నీ పూడికిపోయాయి. వర్షాలు పడితే సముద్రం నీరు మా దగ్గరకు వచ్చి పంట పొలాలన్నీ పోతున్నాయి. ఏం చేయాలని అందరూ అడుగుతున్నారు. 5 సంవత్సరాలు తట్టిడి మట్టి తీయలేదు. మా రామానాయుడు గారు 5 కోట్లు 10 కోట్లు ఇస్తే తాత్కాలికంగా పనులు చేసి నీరు ఇవ్వగలుగుతున్నాం తప్ప శాశ్వత పరిష్కారానికి ఎక్కడ మనకి అవకాశం లేకుండా పోయింది. రామానాయుడు గారికి నేను ఒకసారి మాట్లాడితే నాకు ఆలోచన ఉందని ఒక సర్వే టీం వేసి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మొత్తం సర్వే చేసి అన్ని కాలువలు ఆధునీకరించడానికి 1000 కోట్లైనా 1500 కోట్లైనా 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. అది పూర్తయితే మళ్ళీ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సాగునీటి రంగం కలకలలాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఎవరు చేశారు? రోడ్లు 2024 జూన్ 12న NDA ప్రభుత్వం రాకముందు ఏ రోడ్డు మీదైనా వెళ్ళగలిగే వాళ్ళమా? మొత్తం రోడ్లన్నీ గోతులు. అవన్నీ బాగు చేశాం. రేపు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలన్నీ చేస్తాం. దయ ఉంచి ప్రతి ఒక్కరూ పాజిటివ్ మైండ్తో ఉండండి. ఈ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉంటుంది. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా 26 మాసాలుగా నా ఎంత టెన్షన్ ఎవడూ పడలేదు. తెల్లవారితే టెన్షన్, పంటలు బాగా వచ్చాయని సంతోషం, ధరలు పడిపోయాయని ఆందోళన. 1-2 ఈ 26 మాసాల్లో 6-7 పంటలకి ధర పడిపోతే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో చేతులు ముడుచుకోలేము. ఎంతవరకు సాయం చేయాలో అంతవరకు చేశాం. పొగాకు ధర పడిపోతే మా రవి గారు ఉన్నారు, 300 కోట్లు ఖర్చు పెట్టి మార్కెట్ ధర కొని గోడముల్లో దాచాం. ఇప్పుడు ఎవడు కొనేవాడే లేదు. 300 కోట్లు ఆ రోజు రైతులకు ఇచ్చాం. మామిడి ధర పెరిగిపోతే 4 రూపాయలు కేజీ ఇచ్చి మొదటి సంవత్సరం, మళ్ళీ మొన్న 4 రూపాయలు ఇచ్చి మామిడి రైతులకు అందుకున్నాం. కర్నూలులో ఉల్లి మొత్తం పోతే 120 కోట్లు ఇచ్చి ఉల్లి రైతులకు ఆదుకున్నాం. మీ జిల్లాలో కోకో ధర పడిపోతే కేజీకి 4 రూపాయలు ఇచ్చి కోకో ధరకు ఆదుకున్నాం. ఈరోజు మళ్ళీ FCV పొగాకు ధర పడిపోతే కింటాకి 1000 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఆదుకుంటున్నాం. ఇవన్నీ ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా చేసిందా? రైతులందరూ ఆలోచన చేయకపోతే, మంచిని మంచిగా చేసిన ప్రభుత్వానికి ప్రోత్సహించకపోతే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు. మీ అందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఈ జీవో ఎప్పుడో రావాలి, కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు మొత్తం మంట కలిపేశాడు. 150,000 కోట్లు మా రవి గారు చెప్పలేదు. 5 సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీ బోర్డు కింద 150,000 కోట్లు అప్పులు చేసి మొత్తం డిస్కమ్ల్ని నాశనం చేశాడు. పోనీ అంత డబ్బు తెచ్చావు, ప్రజలకి ఏమైనా మేలు జరిగిందంటే ట్రూ ఆఫ్ ఛార్జీలని ఒక 70-80,000 కోట్లు ప్రజల మీద మళ్ళీ భారం మోపావు. రవి గారికి అడిగితే ఆ అప్పులకి వడ్డీ కట్టడానికే డబ్బులు లేదు. ఆగండి 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 అంటే మేమిద్దరం వెళ్ళాం. ఈయన ఒక పక్క ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి, నేను అమలాపురానికి ఇన్ఛార్జ్ మంత్రి. ఎప్పుడు వచ్చినా ఆక్వా రైతులు, అందులో మా భగవాన్ రాజు నాయకత్వంలో రైతులందరూ రూపాయినార ఈ జపమే చేశారు. ఈరోజు మేము కష్టపడి ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ జీవో తెచ్చి మీ ముందే రిలీజ్ చేశాం. చేసినవి చెప్పుకోవాలి అని మా నిమ్మల రామానాయుడు గారు ఏదో కళ్యాణ మండపంలో మీటింగ్ పెడతాడు అనుకున్నాను. 1000 మంది రైతుల సమక్షంలో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా రాష్ట్ర నలుచెరగల నుంచి రైతాంగానికి పిలిచి ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి రామానాయుడు గారికి నా మత్స్యశాఖ తరపున హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ, మంచిని ప్రోత్సహించండి, పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. గొడ్డల పార్టీకి
ధీటుగా సమాధానం చెప్పి ఆ పార్టీని 1000 అడుగుల గోతు తవ్వి అందులో పూడ్చిపెట్టకపోతే చాలా ప్రమాదం ఈ రాష్ట్రానికి అని చెప్పి తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జన్మభూమి.